హూ ఈస్ దీప్తి అక్కి అంటే మీరు ఏం చెప్తారు? స్టిల్ ఫైండింగ్ అవుట్ అని చెప్తాను. చాట్‌జీపీటీని అడిగితే అసలు కోచ్ అవసరం లేదు, ట్రైనర్స్ అవసరం లేదు అని. మనం వెళ్ళి జిమ్లో స్టార్ట్ చేయంగానే ఎన్నో తప్పులు చేస్తాం. ప్లాంక్ సరిగ్గా హోల్డ్ చేయరు చాలా మంది, పుషప్ కరెక్ట్ ఫామ్ లో చేయరు చాలా మంది. అది ఎవరు కరెక్ట్ చేస్తారు? చాట్‌జీపీటీ బయటికి అయితే రాదు కదా ఫోన్ నుంచి. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు మార్నింగ్ పర్సనా, నైట్ పర్సన్ అంటే వాట్ యు విల్ సే? అన్ఫార్చునేట్లీ మనం నేచర్ తోనే వర్క్ చేయాలి. వీ కాంట్ గో అగేన్స్ట్ ద నేచర్. యోగా ఏం చేస్తుంది అంటే ఇట్ కామ్స్ అవర్ స్ట్రెస్ అన్నమాట. ప్రోటీన్ షేక్స్ అని కొన్ని తీసుకుంటూ ఉంటారు కదా జిమ్కి వెళ్ళే వాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఇంట్లో సత్తు పౌడర్ చేసుకుంటూ ఉంటాం. డ్రై నట్స్ అన్ని రోస్ట్ చేసి పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి పాలలో కలుపుకొని తాగుతాం. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ అస్ యాక్చువల్లీ. ట్రై టు గెట్ ఇట్ ఫ్రమ్ ద రియల్ ఫుడ్. అండ్ మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు? ద ఫస్ట్ థింగ్ ఇస్ ఫైండింగ్ వాట్ యూ లవ్. వన్స్ యూ ఫైండ్ వాట్ యూ లవ్, ఇట్స్ యువర్ పర్పస్. Welcome to Highbase TV. This is Kaveri Bakshigari. Today we have with us a truly inspiring woman leader. Her name is Deepti Akki. So let's dive into her incredible journey. Hello ma'am, how are you? I'm good. How are you? Fine ma'am, I'm fine. So firstly, what is your favorite workout and how would you feel ma'am? Okay, so these days what I've been doing since the last 3 years, I'm very much into Ashtanga yoga. So I love doing Ashtanga yoga 2-3 times in a week. And 2-3 times in a week I do strength training, proper resistance training, and along with some cardio. And I like doing either HIIT style or functional training style. ఓకే మేడం, ఐ హ్యావ్ ఏ డౌట్. లైక్ ఇప్పుడు వర్కౌట్ చేసే వాళ్ళు యోగా అనేది కంపల్సరీ చేయాలా, లేదంటే ఓన్లీ యోగా చేస్తే చాలు, వర్కౌట్ అనేది అవసరం లేదు, వీ కెన్ బి లైక్ దాట్? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. చాలా మంది అడుగుతుంటారు ఇదే క్వశ్చన్. వర్కౌట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఐదర్ మసిల్స్ టూ స్టిఫ్ అవుతాయి, ఆర్ యూ విల్ ఫీల్ లైక్ యువర్ జాయింట్స్ ఆర్ గెటింగ్ after a period of time basically they're getting worn out. There are overuse injuries. So athletes kaina kuda, even common person kuda roju 10k kbr lo run cheste కొన్ని రోజులయ్యాక knees pain or back pain రావడం స్టార్ట్ అవుతుంది, unless they add some strength training to it. And they also do some mobility ante joints ki manam circular motions, and in all ways that a joint can move we should be moving it at least 2 to 3 times a week. And flexibility ante stretching, which usually happens in yoga. So ivanni, it's a culmination of all of it together is what makes you physically more ఫంక్షనల్ అండ్ కేపబుల్ అనమాట. అంటే మనకి ఈజీగా ఉంటుంది లైఫ్. సో ప్రతిదానికి మనము అబ్బా ఇప్పుడు లిఫ్ట్ పని చేయట్లేదు, 3 floors స్టెప్స్ ఎక్కాలా అని టెన్షన్ రాదనమాట. అన్నీ వర్క్ చేస్తే అప్పుడు మన జాయింట్స్ బాగుంటాయి, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుంది, స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది. ఆల్ టుగెదర్ ఈజ్ యాక్చువల్లీ ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు నాకు యోగా నచ్చుతుంది, నేను యోగా ఒకటే చేస్తాను. యోగానే ఎక్కువ చేస్తూ ఉంటే మనకి టోనింగ్ ఉండదు మళ్ళీ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అన్లెస్ వీ యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యోగా. మళ్ళీ యోగా లో కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. హఠ యోగా ఉంది, విన్యాస ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, అష్టాంగ ఉంది. అష్టాంగ ఫోకసెస్ మోర్ ఆన్ స్ట్రెంగ్త్, మస్క్యులర్ లోడ్ అనమాట. అండ్ హఠ ఫోకసెస్ ఆన్ a lot of breathing, and again it also has all forms like flexibility, mobility, strength. Vinyasa has more mobility, animal flow type లో ఉంటుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అర్థం కాని వాళ్ళు డెఫినెట్గా ఒక 2-3 months ఒక మంచి మెంటార్ ఆర్ ఒక కోచ్ దగ్గరికి వెళ్తే, ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే దే విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ కార్డియో ఎందుకు ఇంపార్టెంట్, హార్ట్ కోసం, బ్లడ్ సర్క్యులేషన్ కోసం, స్ట్రెంగ్త్ ఎందుకు ఇంపార్టెంట్, సో దట్ మనకి మసిల్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ఉన్న ప్లేసెస్లో మసిల్ వస్తే ఫ్యాట్ మనకి కరిగిపోతుంది. సో ఫ్యాట్ బర్న్ ఈజ్ ఇంపార్టెంట్. And then why is it important to prolong your age? Longevity, malli that's a different subject altogether. Longevity lo manaki yoga kuda ostundi, breath work kuda ostundi, good recovery ante sleep very important, ivanni kuda ostayi. So fitness itself actually is a culmination of all of these things anamata. So manam physical, మీరు ఇప్పుడు నన్ను ఫిజికల్ అడిగారు, అట్లాగే మళ్ళీ స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంది, ఎమోషనల్ ఫిట్నెస్ ఉంది, మెంటల్ ఫిట్నెస్ ఉంది. సో మెంటల్ ఫిట్నెస్ కమ్స్ ఇన్ ప్లేస్ వెన్ వీఆర్ వెరీ స్ట్రెస్డ్. మన స్ట్రెస్ మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాం, దాంట్లో రికవరీ వస్తుంది. రికవరీలో మనం అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ అ మంత్ అవి గివింగ్ అవర్ సెల్స్ ఎ బ్రేక్, అవి గోయింగ్ ఫర్ ఎ మసాజ్ ఆర్ స్పా, అంటే బేసికలీ స్టీమ్ అన్నా, సోనా అన్నా, ఇట్లాంటి రికవరీ టెక్నిక్స్ చేస్తున్నామా? అథ్లీట్స్ హూ ట్రైన్ వెరీ హార్డ్ వాళ్ళు ఐస్ బాత్ అవన్నీ చేస్తున్నారా లేదా?
సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ మన ఎమోషనల్ ఫిట్నెస్ అంటే మనం ట్రాఫిక్లో స్టక్ అయ్యాం 1 hour, బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది, పక్కన వాళ్ళు తిట్టేస్తూ ఉంటాం, ఇరిటేషన్. సో మన రెస్పాన్స్ ఎట్లుంది, దట్ ఈస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఫిట్నెస్. సో Okay. ఆల్ ఆఫ్ దిస్ టుగెదర్ కల్మినేట్స్ ఇన్ టు ఓవరాల్ ఫిట్నెస్. ఓకే. ఓకే మేడం. వాట్ యూ సే అబౌట్ దిస్ ప్రోటీన్ షేక్స్ అని కొన్ని తీసుకుంటూ ఉంటారు గదా! జిమ్‌కెళ్ళే వాళ్ళు. సో, అలాంటివి అసలు మన హెల్త్‌కి ఏమాత్రం మంచిది అసలు? యాక్చువల్లీ చెప్పాలంటే ఎనీథింగ్ ప్రాసెస్డ్ ఇన్ అ ఫ్యాక్టరీ. హ్మ్. సో ప్రోటీన్ పౌడర్స్ మనకి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో తెలీదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే దాని సోర్స్ తెలీదు మనకి. యాహ్! సో ఇఫ్ వీ నో ద సోర్స్, మన ఇంట్లో సత్తు పౌడర్ చేసుకుంటూ ఉంటాం, మన మదర్సే చేసేస్తారు. యాహ్! చెన్నాతో మఖానా అన్ని రోస్ట్ చేసి, డ్రై నట్స్ అన్ని రోస్ట్ చేసి పౌడర్ చేస్తారు, పౌడర్ చేసి పాలలో కలుపుకొని తాగుతాం. యాహ్! దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ అస్ యాక్చువల్లీ. హ్మ్. అండ్ ఎందుకు అంటే మనకు సోర్స్ తెలుసు, మనం ఎక్కడి నుంచి కొంటున్నాం, అది ఏ బ్రాండ్ కూడా, దాంట్లో కూడా మనకి ఆర్గానిక్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ దొరుకుతున్నాయి, సో మనకు అవి కూడా తెలుసు. హ్మ్. తెలియనివి మనం తీసుకోకపోవడం బెటర్. బట్ దాంట్లో కూడా ఇప్పుడు ఏమొస్తున్నాయంటే థర్డ్ పార్టీ టెస్టెడ్, అంటే మెటల్ టెస్టింగ్. సో మెటల్ టెస్టింగ్, కెమికల్ టెస్టింగ్, ఇవన్నీ చేసినవి సర్టిఫికెట్స్ ఉంటే, అండ్ జిఎంపి అని ఒకటి ఉంటుంది, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్, అది ఓకే. కూడా ఉంటే, అండ్ వాళ్ళకి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ గ్రేడ్ లైసెన్సెస్ ఓకే. ఉంటే, అండ్ యుఎస్ఎఫ్డిఏ బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సర్టిఫికెట్ కాబట్టి యుఎస్ఎఫ్డిఏ ఉన్నవి కూడా హ్మ్. చూసి మనకి డైరీ కూడా సూట్ అవుతే వీ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఇట్. ఇప్పుడు ఓకే. దాంట్లో కూడా కౌ కెసిన్ వేరే ఉంది, దెన్ గోట్ మిల్క్తో చేసేది వేరే ఉంది, హ్మ్. దెన్ అసలు మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ నాకు పడవు, నేను లాక్టోస్ ఇంటాలరెంట్ అంటే వీగన్ ఉన్నాయి. ఓకే. ఇవన్నిట్లో కూడా ఆల్ సర్టిఫికేట్స్ అప్లై అనమాట. హ్మ్. అండ్ కొత్త కొత్త బ్రాండ్స్ కూడా చాలా వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్ చూసేసి మనం ఇమ్మీడియట్గా కొనేసుకుంటే తర్వాత మనకే గట్ బ్యారియర్ బ్రేక్ అవుతే, అంటే మనకి డైజెషన్ అవ్వకుండా మనకి బ్లోటింగ్ కానీ, గ్యాస్ కానీ, లేకపోతే మనకి దానివల్ల ఇండైజెషన్ అనిపిస్తూ ఉంటే, డిస్కంఫర్ట్ ఉంటే మనకే నచ్చదు. సో Yeah. మ్యాక్సిమం ట్రై టు గెట్ ఇట్ ఫ్రమ్ ద రియల్ ఫుడ్. సో Okay. రియల్ ఫుడ్ ఇస్ ఎగ్స్. వెన్ యూ కమ్ టు వెజిటేరియన్, ఐదర్ టోఫు ఆర్ పన్నీర్. లేదు ఇంకా అసలు అవ్వట్లేదు ఇవన్నీ మాకు అంటే, దెన్ యూ కెన్ గో ఫర్ ప్రోటీన్ పౌడర్, బట్ మేక్ షూర్ యూ గో ఫర్ ద బెస్ట్ వన్. ఓకే. ఓకే. వాట్ యూ సే అబౌట్ దిస్ నాన్ వెజ్ మ్యామ్? ఎక్కువ తీసుకుంటూ ఉంటారు నాన్ వెజ్. అంటే మీరు ఏమో గానీ చాలా, అంటే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న జనరేషన్‌లో అయితే నాన్ వెజ్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఫ్యాట్ అవ్వద్దు అని ఇలాంటివి ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. సో, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? అంటే వాట్ యూ సే? నేను ఐ విల్ టెల్ యూ అబౌట్ మీ. ఐఎమ్ a vegetarian by హ్మ్. birth, హ్మ్. and I started eating eggs protein source కోసం. ఒక 10-15 years నుంచి I've been eating eggs. ఓకే. And నాకు I feel that's more than enough. There is one form of protein which you can take which is enough. హ్మ్. ఫిష్ ఆల్సో నేను ఒక 2-3 years I had ఫిష్. నాకు అనిపించింది కొంచెం ఒమేగాస్ అయి తక్కువ ఉన్నప్పుడు, వై టు గో విత్ సప్లిమెంట్స్, వై కాంట్ ఐ జస్ట్ ఈట్ ఫిష్ అనుకున్నా. సో ఐ స్టార్టెడ్ ఈటింగ్ ఫిష్ కూడా గ్రిల్డ్ ఫిష్ once or twice a week యాక్చువల్లీ, అంతకంటే ఎక్కువ కూడా ఐ డెంట్ కన్స్యూమ్. హ్మ్. అప్పుడు నాకేం అనిపించలేదు. ద థింగ్ ఈస్ ఓవర్ డూయింగ్ ఎనీథింగ్, బేసిక్లీ ఓవర్లోడింగ్ యువర్ సిస్టమ్ ఈజ్ నాట్ ద రైట్ వే టు బర్న్ ఫ్యాట్ ఆర్ బికమ్ ఫిట్. హ్మ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఒకటి బాడీ బిల్డింగ్ సైన్స్, యాహ్! దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ సైన్స్ యెస్. దాన్ ఫిట్నెస్. హ్మ్. ఫర్ లాంజివిటీ, ఫర్ యాంటీ ఏజింగ్ అది వేరే. యాంటీ ఏజింగ్ మనం ఎంతో మంది యోగిలను చూస్తూ ఉంటాం కదా, హ్మ్. హూ డోంట్ కన్స్యూమ్ నాన్ వెజిటేరియన్, యెస్. హూ జస్ట్ డూ యోగా. రిషికేష్లో ఉంటారు, లక్ష్మణ్ ఘాట్లో ఉంటారు, హ్మ్. 100+ కూడా ఉంటారు చాలా మంది. అవును. వాళ్ళు 1 or 2 meals తింటారు, అండ్ దే జస్ట్ డూ యోగా, దే స్లీప్ ఇనఫ్, అండ్ దే బ్రీత్, అండ్ దేర్ ఫైన్. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ ఆల్ షుడ్ బీ లైక్ దెమ్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనం ఈ రియల్ వరల్డ్లో ఉండి ఇన్ని స్ట్రెస్సెస్తో, వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ పెట్టుకొని వీ కాంట్ బీ లైక్ దట్. హ్మ్. వీ కెన్ స్టిల్ ఈట్ 3 meals a day, బట్ ద క్వాంటిటీ డెఫినెట్లీ మ్యాటర్స్. హ్మ్. క్వాలిటీ మనం ఎంత మ్యాటర్ అవుతుందో అంతకంటే ఎక్కువ క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది. యాహ్! సో మనకి తెలియట్లేదు ఎంత తినాలో అని అంటే, జాపనీస్లో ఒకటి ఉంది, దే ఈట్ ఓన్లీ హాఫ్ ఫుల్. ఆ! సో అది ఇట్ రియలీ వర్క్స్. యాహ్! నాకు హాఫ్ ఫుల్ అయింది అన్నప్పుడు నేను ఆపేస్తే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నేను నాన్ వెజ్ తిన్నా, ఏది తిన్నా
మై బాడీ విల్ బీ ఫైన్ విత్ ఇట్, ఇట్ విల్ రెస్పాండ్ వెల్. కానీ నేను ఇంకా ప్రతి ఒక్కటి ఫుల్గా తినాలి అని అనుకుంటే మాత్రమే దెన్ ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఏదైనా కానీ మన గట్టుకు కూడా అబ్జార్బ్ చేసుకోవడానికి 4 to 6 hours పడుతుంది. న్యూట్రియంట్స్ అయినా ఏదైనా టు ప్రాసెస్. సో లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఆల్ ద ప్రాసెసింగ్స్ టేక్ సో మచ్ టైం అనమాట. మనం ఎవ్రీ 4 hours ఎక్కువ నాన్ వెజ్, ప్రోటీన్ పౌడర్, మళ్ళీ మధ్య మధ్యలో ప్రోటీన్ షేక్స్ తాగుతూ ఉంటే ఇట్ వోంట్ హెల్ప్. ఫైబర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రోటీన్. సో ఫైబర్ మనం చూసుకుంటే యాపిల్ కానీ, లేకపోతే మధ్యలో మనం వెన్ వీ గెట్ టైమ్ ఒక ఫ్రూట్ ఆర్ కొంచెం వెజిటబుల్స్ ఇస్ వే బెటర్ దెన్ కన్జ్యూమింగ్ ప్రోటీన్, ఓవర్లోడింగ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఓకే. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్. చాలా మంది 1 kg ఆఫ్ బాడీ వెయిట్కి 2 kgs 2 grams ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి అంటూ ఉంటారు. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అట్ ఆల్. నేను ఐ డూ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఫైబర్ అండ్ కార్బ్స్. కార్బ్స్ చాలా ఇంపార్టెంట్. గ్లూకోజ్ కన్వర్షన్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ వర్క్ చేయడం స్టాప్ అయిపోతుంది ఇఫ్ వీ డోంట్ కన్జ్యూమ్ ఇనఫ్ కార్బ్స్ ఆపేస్తాం ఫస్ట్. అయ్యో రైస్ తినేస్తున్నాం, బట్ ద పోర్షన్ ఆఫ్ రైస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో వెరీ సింప్లీ పుట్ నేను ఎట్లా చెప్తాను అంటే టు మై క్లయింట్స్, ప్లేట్లో లెర్న్ హౌ టు ప్లేట్ యువర్ ప్లేట్. సో వెదర్ యూ గో ఫర్ ఎ వెడ్డింగ్ ఆర్ యూ గో టు అ రెస్టారెంట్ ఆర్ వెదర్ యూర్ ఎట్ హోమ్, సింపుల్గా ఒక ప్లేట్లో నేను ఐ డివైడ్ ఇంటూ ఫైబర్, ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఫైబర్, ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్. సో ఎనీవే ఆయిల్తో గీతో వాట్ ఎవర్ కుక్ చేస్తాం కాబట్టి ఫ్యాట్స్ ఉంటుంది అందులో. సో దిస్ ఈజ్ హౌ ఐ గో విత్ ఇట్ అనమాట. జస్ట్ ద ప్లేటింగ్ కాన్సెప్ట్. అండ్ ఒక్కసారి సర్వ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ సర్వ్ చేసుకోకూడదు. ఓకే. సో 2 servings ఆఫ్ ఈచ్ ఇస్ డన్. ఓకే. అండ్ నౌఎడేస్ వీఆర్ సేయింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే యోగా చేయడం వల్ల హెల్త్ మొత్తం సెట్ అయిపోతుంది అని వీఆర్ చూస్తున్నాం చాలా కూడా. సో వాట్ యూ సే మ్యామ్? డెఫినెట్లీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ మనకి ఏవైతే వస్తున్నాయో, లైక్ పీసీఓడి, పీసీఓఎస్, డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఆల్ ఆఫ్ దీస్, థైరాయిడ్, ఇట్లాంటి ఇష్యూస్కి యోగా ఏం చేస్తుంది అంటే ఇట్ కామ్స్ ఆర్ స్ట్రెస్ అనమాట. సో మన కార్టిజాల్ ఏదైతే ఉందో వెన్ ఇట్ పీక్స్ అండ్ వెన్ దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది హార్మోన్స్, అది మాత్రం డెఫినెట్గా మనం యోగా చేస్తే తెలియని మనం ఒక సబ్ కాన్షియస్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తాం కాబట్టి ఇట్ హెల్ప్స్ టు కామ్ అవర్ సెల్స్ విచ్ ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ అస్. సో అది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. యోగా చేస్తే ఒకటి తగ్గిపోతుంది, లేకపోతే యోగా చేయకపోతే ఒకటి వస్తుంది అని అయితే లేదు. బట్ ఇది మనం ఓన్లీ హై స్ట్రెస్ ఉన్న ఇండివిజువల్స్ నుంచి మాట్లాడుకుంటున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ చూస్తే హై ప్రెషర్ అన్ని చోట్ల ఉంది. స్కూల్లో ఉంది, కాలేజ్లో ఉంది, వర్క్లో ఉంది, బిజినెస్లో ఉంది, ప్రతి చోట ఉంది. సో అందుకని ఈవెన్ ట్రావెలింగ్లో ఉంది స్ట్రెస్ ఇప్పుడు మనకి. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే వీఆర్ గోయింగ్ బ్యాక్, సర్క్లింగ్ బ్యాక్ టు వాట్ వీ యూస్ టు డూ మెనీ ఇయర్స్ అగో. మనం లేచి కామ్గా యోగా చేస్తే ఇంకా వీఆర్ ఇన్ అ గుడ్ ప్లేస్ టు హ్యాండిల్ ద డే. సో అందుకని మనకి ఇమ్మీడియట్గా మనకి ఏమన్నా స్ట్రెస్తో వచ్చిన డయాబెటీస్ ఆర్ స్ట్రెస్తో వచ్చిన కొలెస్ట్రాల్ ఆర్ స్ట్రెస్తో వచ్చిన థైరాయిడ్ అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ మేకింగ్ అన్ ఇంపాక్ట్. అండ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళే యోగా చేసి దే హ్యావ్ రెడ్యూస్ దేర్ డిసీజ్ మెడిసిన్స్ లేకుండా. ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ మ్యామ్? Any day it's pongal. So for me it's khichdi, pongal, whatever you call it. అదైతే 365 days అయినా ఐఎమ్ రెడీ టు ఈట్. ఎందుకంటే అందులో మనం కొన్ని వెజ్జీస్ వేసుకుంటే ఇట్ హ్యాస్ వెజిటబుల్స్, ఇట్ హ్యాస్ ఫైబర్, ప్రోటీన్ ఉంది దాల్ వల్ల, అండ్ దెర్ ఇస్ రైస్, అండ్ ఎనీవే ఘీతో చేసుకుంటాం. సో ఇట్స్ వెరీ సూదింగ్ అండ్ ఇట్స్ మై కంఫర్ట్ ఫుడ్. ఓకే. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు మార్నింగ్ పర్సనా, నైట్ పర్సన్ అంటే వాట్ యు విల్ సే? డెఫినెట్లీ మార్నింగ్ పర్సన్. నా మ్యాక్సిమం మీటింగ్స్ అన్నీ 11 లోపలే అయిపోతాయి. బికాజ్ ఐ వేకప్ వెరీ ఎర్లీ, 5:30 to 5:45 మధ్యలో ఐ వేకప్. సో నాకు మార్నింగే ఐ విల్ బి డన్ విత్ మై వర్కౌట్ అండ్ ఆల్. నా అసలు ఈవినింగ్ అయితే 6కో 6:30కో ఎక్కడ లేని ఇంటికి వెళ్ళిపోదాం, ఇంక అయిపోయింది, ఇంక చాలు అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. 9కి ఐఎమ్ ఇన్ బెడ్. అండ్ వర్కౌట్స్ మార్నింగ్ టైంలో చేయడం బెస్ట్ అంటారా, ఈవినింగ్? అంటే ఇప్పుడు మార్నింగ్ ఇలానే వర్క్ చేసే వాళ్ళు ఈవినింగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈవినింగ్ బెటర్ అంటారా, మార్నింగ్ బెటర్ అంటారా? మనకి యాక్చువల్గా మన సిస్టమ్
సర్కాడియన్ రిథమ్ వర్క్స్ విత్ ద సన్. సో సన్లైట్ పట్టి మనం చూస్తే పొద్దున్న వెన్ ద సన్ ఇస్ అప్, అది మన డైజెస్టివ్ ఫైర్ చాలా హై ఉంటుంది మన సిస్టంలో. అండ్ మనం వర్కౌట్ చేసిన తర్వాత కూడా ఇట్ టేక్స్ 3 or 4 hours ఫర్ ద సిస్టమ్ టు రీసెట్. అంటే Okay. వర్కౌట్ ఏంటి, వీఆర్ బ్రేకింగ్ ద మసిల్ బేసికలీ, వీఆర్ నాట్ బిల్డింగ్ మసిల్ వైల్ వీఆర్ వర్కింగ్ అవుట్ కదా. ఓకే. సో మనం దాని తర్వాత మంచిగా తింటాం, కొంచెం సేపు రెస్ట్లో ఉంటాం, ఆర్ వీ గెట్ రెడీ, ఆర్ వీ లిసన్ టు మ్యూజిక్ ఆన్ ద వే టు వర్క్. ఆల్ దిస్ డజంట్ హ్యాపెన్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ది ఈవినింగ్. తొందరగా ఈవినింగ్ చేస్తాం, ఇంటికి వెళ్తాం, మళ్ళీ హార్డ్లీ 2-3 hours ఉంటుంది, సిట్ విత్ ద ఫ్యామిలీ, షవర్, దెన్ స్లీప్, ఇవన్నీ ఉంటాయి. సో నాకు అనిపిస్తుంది, ఐ మీన్ ఎంత మనం అనుకున్నా ఈ పాపం నైట్ షిఫ్ట్ వాళ్ళు వీళ్ళందరూ, ఇట్స్ డిఫికల్ట్ మనం మాట్లాడేది వాళ్ళకి. కానీ అన్ఫార్చునేట్లీ మనం నేచర్తోనే వర్క్ చేయాలి, వీ కాంట్ గో అగేన్స్ట్ ద నేచర్. సో మార్నింగ్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ మోర్ బెనిఫిషియల్, బికాజ్ మనం కూడా ఎంటీ స్టమక్ ఉంటాం, అండ్ ఇట్ వర్క్స్ బెస్ట్ ఫర్ అవర్ హార్మోన్స్ ఆల్సో. సో ఇఫ్ వీ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దాట్, మనకి మార్నింగే బెటర్. ఓకే. ఆల్కహాల్ అనేది మన అంటే జిమ్ బాడీస్‌కి గానీ, లేకపోతే మనం ఫిట్‌నెస్ ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళకి ఆల్కహాల్ అనేది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అసలు ఆల్కహాల్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఎవరికి కరెక్ట్ కాదు. ఈవెన్ 1 drop ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్, బికాస్ ఓకే. మనం ఏం చేస్తున్నాం, మన లివర్ని ఎక్కువ పనిచేయమని చెప్తున్నాం, మన కిడ్నీస్ని ఎక్కువ పనిచేయమని చెప్తున్నాం, మన బ్లడ్ అంతా ప్యూరిఫై అవ్వాలి మళ్ళీ. యూజువలీ మనం ఆల్కహాల్ కన్స్యూమ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్కి రావడానికి ఇట్ టేక్స్ 3 to 4 days. ఓకే. సో మన మెటబాలిజం కూడా ఇట్స్ నాట్ ఎట్ ఇట్స్ పీక్. సో ఈరోజు నేను సాటర్డే సండే నాకు అయిపోయింది వర్క్, 5-day వీక్ అయిపోయింది, నేను సాటర్డే సండే ఎంజాయ్ చేస్తా బాగా, ఐ హ్యావ్ ఆల్కహాల్, మండే నుంచి ఐ గెట్ బ్యాక్ టు వర్క్అవుట్ అంటే మళ్ళీ ఐఎమ్ నాట్ బ్యాక్ వేర్ ఐ వాజ్ ఆన్ ఫ్రైడే బేసికలీ. ఓకే. అది నేను చెప్పేది, ఇట్ టేక్స్ 1 or 2 days or 3 days టు రీసెట్. డెఫినెట్లీ లివర్ పని ఏంటంటే టు క్లెన్స్, టు రిమూవ్ ది వాట్ ఎవర్ ఈస్ దేర్, టు వర్క్ ఆన్ ది ఈ మన ప్యాన్క్రియాస్కి బైల్ ప్రొడ్యూస్ చేసే వర్క్ ఉంటుంది, లివర్ ఇస్తుంది రాత్రిపూట. బికాజ్ ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ లైక్ 11-12 o'clock తర్వాత లివర్ డస్ నాట్ ప్రాసెస్ ఇట్, అండ్ యూజువలీ మనం రాత్రే తీసుకుంటాం. ఓకే. సో ఎనీ పార్ట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ నాట్ గుడ్. ఈవెన్ ఒక బియర్ తీసుకోండి, లేకపోతే వైన్ తీసుకోండి, అది కూడా నాట్ గుడ్. బట్ మనం ఓకే అవ్వట్లేదు, ఐ వాంట్ టు టేక్ సంథింగ్, ఐ హ్యావ్ టు టేక్ సంథింగ్ సోషల్లీ అన్నా కూడా, ఈవెన్ ఇఫ్ యూ టేక్ అ గ్లాస్ ఆర్ టూ, ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ యువర్ లివర్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను మళ్ళీ స్క్వేర్ వన్కి వెళ్ళాల్సిందే. సో నేను మళ్ళీ వెనస్డేకి పర్ఫెక్ట్ అవుతాను నా జిమ్కి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ మధ్య నిద్ర సరిగ్గా పోకుండా ఆల్కహాల్ కూడా తీసుకొని, అంటే ఇమాజిన్ ద లోడ్ దట్ యువర్ లివర్ హ్యాస్ టు టేక్, హైడ్రేట్ సరిగ్గా చేయకుండా, ఫుడ్ కూడా హెల్తీగా తినకుండా, ఐ వాంట్ టు గో బ్యాక్ టు నార్మల్ అంటే డెఫినెట్లీ జిమ్కి వెళ్ళిన తర్వాత చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ద రీజన్ ఇస్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఈరోజు నేను సాటర్డే తాగాను, సండే తాగాను, మండే పొద్దున్న వెళ్తే నాకు నేను పడిపోయాను జిమ్లో, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇది ఓవర్లోడ్ ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది అనమాట బేసికలీ. సో వెదర్ ఇట్స్ విత్ ఫుడ్, whether it's with not keeping yourself hydrated, whether it's with the junk food, whether it's with the body accumulated stress, అన్నీ కలిపి ప్లస్ యూఆర్ హ్యావింగ్ ఆల్కహాల్ కాబట్టి ఇట్స్ లీడింగ్ టు దిస్. అండ్ డెఫినెట్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళు హెల్తీగా ఉండాలి కదా. సో ఆల్కహాల్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ హెల్తీ న్యూట్రిషన్ ప్లాన్. సో ఫిట్నెస్ అనేది కొంచెం మనం పక్కన పెడితే, మీరు ఎంతోమంది లేడీస్కి మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు. సో మీరు ఈ సిచ్యువేషన్ అంటే మీరు ఈ పొజిషన్కి రావడానికి ఎంత టైం పట్టింది, అండ్ మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు ఒక్కసారి మాకు అంటే షార్ట్కట్లో చెప్పండి. యా, సో స్ట్రగుల్ అంటే ఏం లేదు. ఐ థింక్ మెయిన్లీ మనం మోటివేటెడ్ ఉండాలి. సో ఐ డోంట్ నో మరి వెదర్ ఇట్ జెన్యూన్లీ నేను అది బిల్డ్ చేసుకున్నానా లేకపోతే ఐఎమ్ బార్న్ విత్ ఇట్ నాకు తెలీదు, బట్ ఐఎమ్ అ వెరీ డిసిప్లిన్ పర్సన్. సో కన్సిస్టెంట్గా ఐ డిడ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. సో ఎవ్రీ డే పర్స్యూ. సో నేను ఫస్ట్ స్టూడియో, సెకండ్ స్టూడియో, థర్డ్ స్టూడియో, ఫోర్త్ స్టూడియో, దెన్ గెటింగ్ ఇన్ టు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ గెటింగ్ ఇన్ టు ఫిట్నెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ యాప్స్ కానీ, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, ఎవ్రీథింగ్
నేను ప్లాన్ ఏం చేసుకోలే. వాట్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఫుల్ హార్టెడ్లీ అనమాట. అండ్ నాకు ఎవరు చెప్పక్కర్లే, మండే అయినా సండే అయినా మనం మనకు నచ్చింది ప్యాషన్ అంటే మనం అనుకోకుండా చేసేస్తాం, Yeah. బికాస్ వీఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. లైక్ ఇప్పుడు మీకు ఒకవేళ డాన్స్ ఇష్టం అనుకోండి, అదే మీ జాబ్ అనుకోండి, మీరు మండే అయినా సండే అయినా చేస్తారు కదా. సింగింగ్ ఇష్టం అయితే మనం పనిలాగా తీసుకోం దాన్ని, మనం వాష్రూమ్లో కూడా పాడుతూనే ఉంటాం. సో బాత్రూమ్ సింగర్. బాత్రూమ్ సింగర్. Yeah, yeah. సో అట్లా చెప్పాలి అంటే స్ట్రగుల్ నాకు అనిపించలేదు. ఇప్పుడు నేను వెన్ ఐ లుక్ బ్యాక్, ఓ నేను అదంతా చేసినందువల్ల, కష్టపడ్డందువల్ల ఐఎమ్ హియర్ అనిపిస్తుంది నాకు. Okay. సో ఇప్పుడు కూడా ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ స్ట్రగుల్. ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ. నాకు మీరు ఏది ఇచ్చినా నాకు అది నేను ఎంజాయ్ చేసేస్తా. ఇంకా దాంట్లో స్ట్రెస్ అదేం లేదు. ఎటు చేయాల్సిందే, ఇంకా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఐ డూ ఇట్ అనమాట. సో Okay. ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ ఈస్ ఫైండింగ్ వాట్ యూ లవ్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ యూ లవ్, అండ్ వన్స్ యూ ఫైండ్ వాట్ యూ లవ్, ఇట్స్ యువర్ పర్పస్. మన Okay. పర్పస్ ఏముంటుంది, ఇంకా అది చేయడం అంతే. ఇంకా ఎవ్రీ డే ఈజ్ న్యూ డే టు డూ ద సేమ్ థింగ్. Yeah. ఓకే మేడం, ఇందాక మనము సింగింగ్, డాన్సింగ్ అని టాపిక్ వచ్చింది కాబట్టి బేసిక్గా మీ హాబీస్ ఏంటి మేడం అసలు? ఐ లవ్ బోత్. నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ టు డాన్సింగ్. ఫస్ట్ థింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వాజ్ డాన్స్. సో నాకు డాన్సింగ్ చాలా ఇష్టం అండ్ రీడింగ్ చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ ట్రై టు రీడ్ అ లాట్ మోర్. నాకు అనిపిస్తుంది దట్ ఆ హ్యాబిట్ పోతుంది ఈ మధ్య. అండ్ ఈ 1 minute వీడియోస్ అలవాటు అయిపోయింది మనకి, షార్ట్స్. Yeah. దాంతో ఏం కాంటెంట్ మనం తీసుకుంటున్నామో అర్థం కావట్లేదు. Yeah. బుక్ మనం ఎప్పుడైనా కొనడానికి వెళ్ళినప్పుడు చాలాసేపు చూస్తాం బుక్ షాప్లో, ఏ బుక్ కొంటే బాగుంటుంది అని. వెనకాల అన్నిటివి సినాప్సిస్ చదువుతూ ఉంటాం. Yeah. సో ఆ హ్యాబిట్ నేను పోగొట్టుకోలేదు. నేను చదువుతూనే ఉంటాను. లైక్ ఎవ్రీ 2 weeks ఐల్ ఫినిష్ 1 book. ఓకే. సో రీడింగ్ ఈజ్ మై బిగ్గెస్ట్ హాబీ అండ్ ఐ లవ్ డాన్సింగ్ టు. సో ఇంట్లో సండేస్ అండ్ ఫ్యామిలీతోనే ఐ లైక్ డాన్సింగ్ విత్ దెమ్. ఓకే, మీరు ఇంట్లో రూమ్లో డోర్ పెట్టేసుకొని మీరే డాన్స్ చేస్తూ ఉంటారా అయితే? లేదు, డోర్ పెట్టేసుకొని ఏం కాదు. నేను, మా చెల్లి అండ్ పిల్లలు, మై మామ్, డాడ్ అందరం చేస్తాం. ఓకే. అలెక్సాలోనే పెట్టేసుకొని లివింగ్ రూమ్లోనే వి డాన్స్. మాకు ఇష్టం అట్లా ఎవరి సాంగ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం అండ్ డాన్స్ చేయడం. ఓకే. Yeah. యూ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ ఓన్లీ. యా, ఐ ఎంజాయ్ విత్ మై ఫ్యామిలీ. యా. ఓకే. ఓకే మేడం, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్? ఓకే. సో ఈ రీసెంట్ నేను చదివిన బుక్స్లో చెప్తాను, సో దట్ ఇట్స్ మోర్ అప్లికబుల్. 40 Rules of Love, Okay. ఎలిఫ్ షఫీక్ అని. ఇట్స్ అ వెరీ గుడ్ బుక్ దట్ ఐ రెడ్. అండ్ ఇప్పుడు అనుకోకుండా జాపనీస్ బుక్స్ నచ్చుతున్నాయి, ద ట్రాన్స్లేటెడ్ ఇంటూ Okay. ఇంగ్లీష్. బిఫోర్ ద కాఫీ గెట్స్ కోల్డ్ అని ఈ మధ్య ఒక బుక్ చదివాను. అండ్ ఐ జస్ట్ ఫినిష్డ్ బుక్ కాల్డ్ బటర్. అసలు ఎంత బాగుందంటే, అండ్ ఆల్ అబౌట్ జాపనీస్ క్యూజిన్స్ అండ్ ఫుడ్ అండ్ బటర్ గురించి ఎక్కువ. బటర్ అన్నిట్లో మనం ఎట్లా నెయ్యి అన్నిట్లో తింటే మంచిది అనుకుంటామో, ఆ బుక్లో బటర్ గురించి అనమాట. ఐ థింక్ యూ లవ్ బటర్. ఐ యాక్చువల్లీ లైక్ ఇట్. నేను ఐ స్టార్ట్ మై డే విత్ ఐదర్ ఘీ ఆర్ బటర్ ఫర్ షూర్. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ హార్మోన్స్ ఆల్సో. మనకి ఎందుకు చెప్పేవాళ్ళు ఇవన్నీ, మనం ఇప్పుడు ఫ్యాట్ అని ఆపేస్తున్నాం. యాక్చువల్లీ అది తింటేనే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ విమెన్ ఎస్పెషలీ. మనకి రేడియన్స్, స్కిన్కి, హెయిర్కి, గట్కి, అన్నిటికీ ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టే నేనే దానికి ఎగ్జాంపుల్ అంటే బటర్, గీ ఏది తినాలన్నా నేనే ఫస్ట్ ఆలోచిస్తా ఫ్యాట్ అని. అవునా? సో మీరు అంటే ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్ అయిపోతారు తింటే. ఓకే. సో ఇప్పుడు ఫ్యాట్ అనేది మనం చూసుకోవచ్చా నిజంగా? అంటే ఏదైనా తినే ముందు ఫ్యాట్ ఉంది దీంట్లో అని చాలా మంది ఫిమేల్స్ కూడా భయపడుతూ ఉంటారు. అవును, అవును. సో ఫ్యాట్ ఉంది తింటే అవును, లావ్ అయిపోతానేమో అని చెప్పి. కరెక్ట్. సో సో అందుకే గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. ఇప్పుడు మనం గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటున్నాము. బ్లడ్ టెస్ట్ తీసుకున్నప్పుడు కూడా వస్తుంది మనకి దాంట్లో. ఏంటి అంటే ఫ్రైడ్ ఫుడ్. సో బేసికలీ బయటకు వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, తెలియని ఆయిల్స్, అంటే 10 సార్లు వాడిన ఆయిల్స్లో చేసిన పూరి, ఇవన్నీ తింటూ ఉంటాం మనం. బట్ మనకి తెలిసి మనం బేసికలీ ఇంట్లో వండుకున్నా, లేకపోతే మనం ఎంత ఏ ఫుడ్ తీసుకుంటున్నాం బయట అన్నది. బేసికలీ నేను వెళ్ళి వెజిటబుల్స్ నాకు సాటే చేసి ఇవ్వండి, ఆలివ్ ఆయిల్లో సాటే చేసి ఇవ్వండి, దట్ ఈస్ గుడ్ ఫ్యాట్. బటర్లో సాటే చేసి ఇవ్వండి,
దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫ్యాట్. ఘీలో నాకు కొంచెం ఘీలో చేసి ఇవ్వండి, దట్ ఈస్ గుడ్ ఫ్యాట్. Hmm. సో మనకి ఎందులో తింటున్నాం తెలిస్తే దట్ ఈస్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. నేను ఘీ ఇడ్లీ ఆర్డర్ చేసుకోవచ్చు, ఘీ దోశ ఆర్డర్ చేసుకోవచ్చు, ఘీ పొంగల్ ఆర్డర్ చేసుకోవచ్చు, Hmm. దట్ ఈస్ గుడ్ ఫ్యాట్. బట్ Okay. నేను ఒక పూరి ఆర్ మనం యూజువలీ ఏదైతే ఫ్రైడ్ ఫుడ్ తింటూ ఉంటామో బయట Yeah, yeah. చాలా ఉన్నాయి లైక్ ఫ్రైడ్ ఫుడ్ ఆప్షన్స్. నాకు ఎందుకు తెలియదు అంటే నేను ఎప్పుడు ఇవన్నీ ఎక్కువ తిన్నాను, పిజ్జా ఇవన్నీ కూడా తిన్నాను, Hmm. బికాస్ యూ డోంట్ నో ద చీజ్ దట్ దే ఆర్ యూజింగ్. Yeah. సో అది తెలియకుండా మనం తింటే ఇట్ ఈస్ డెఫినెట్లీ బ్యాడ్. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా కాబట్టి మీ ఫ్యామిలీ అనేది మిమ్మల్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? అంటే మీరు ఈ పొజిషన్‌కి రావడానికి వాళ్ళ సపోర్ట్ ఉండిందా మీకు? నాకు చాలా సపోర్ట్ ఉంది యాక్చువల్లీ. Hmm. కానీ ఒక పాయింట్ తర్వాత నిజంగా చెప్పాలంటే మన ఫ్యామిలీ, మన పేరెంట్స్ దే కాంట్ సపోర్ట్. వాళ్ళకి అర్థం కాదు మనం ఏం చేస్తున్నాము, Yeah. ఫస్ట్ థింగ్. Hmm. అండ్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌కి Hmm. అందులో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో, Hmm. లేకపోతే ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, లేకపోతే దీన్ని నేను అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్ బేసికలీ. ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రావచ్చు, సో లెట్ మీ డూ దిస్. ఆర్ ఫ్యూచర్లో ఇంకొక కాంపిటీటర్ వచ్చి ఇది చేయొచ్చు, సో లెట్ మీ వర్క్ ఆన్ దిస్ ఐడియా అన్నది అది మనకే తెలుస్తుంది. Yeah. అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఇస్ ఇంట్యూషన్. ఆ ఇంట్యూషన్ అనేది ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది. మనకి ఆ గట్ ఫీలింగ్ వస్తుంది, ఏదో వీడు నన్ను మోసం చేసేటట్టున్నాడు, ఆర్ ఈ వదిలేసి వెళ్ళిపోతాడు, Hmm. లేకపోతే దిస్ గై లుక్స్ లైక్ హీ విల్ డూ సంథింగ్ స్టాఫ్లో కానీ, అది మనకే అర్థమవుతుంది. Hmm. సో ఇట్లాంటి వాటిల్లో ఒక పాయింట్ తర్వాత సపోర్ట్ అంటే ఇంట్లో ఉండొచ్చు కానీ, ఆర్ లెట్స్ సే ఇమోషనల్ సపోర్ట్, మారల్ సపోర్ట్, ఇవి Hmm. ఉంటాయి. Hmm. బట్ ఎనీ ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఇట్ ఈస్ 80% దేర్ ఓన్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్. అది మాత్రం డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సపోర్ట్ అందరికీ ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. మన ఇండియన్ ఫ్యామిలీస్లో ద బెస్ట్ పార్ట్ ఇస్, ఇప్పుడు మీకు మీ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తుండొచ్చు, మీ సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ. మనకైతే యాక్చువల్లీ నైబర్స్, ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలామందికి. అండ్ వీఆర్ వెరీ లక్కీ దట్ వే. వీఆర్ నాట్ వెస్ట్, వీఆర్ ఇన్ ద ఈస్ట్. సో మన ఫ్యామిలీస్లో ఇవన్నీ ఉన్నాయి. Hmm. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఒక బిజినెస్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఓన్ ఇంట్యూషన్ అండ్ వాళ్ళ ఓన్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ విల్ టేక్ దెమ్ ప్లేసెస్. ఓకే. యాక్చువల్లీ హూ ఈస్ దీప్తి అక్కి అంటే మీరు ఏం చెప్తారు? ఐఎమ్ స్టిల్ ఫైండింగ్ అవుట్ అని చెప్తాను. ఎందుకని? ఎందుకంటే ఐ థింక్ వీ కీప్ చేంజింగ్ ఎవ్రీ డే Hmm. యాజ్ పీపుల్. వాట్ ఐ వాజ్ 5 years ago, I never thought I'll be here today. Okay. And 1 year ago kuda maybe I don't know what I will be. So every day is a process anpistadi, and every day we have to be open to change. So I'm really finding out still. Still. Okay, still you didn't get any point, right? ఓకే. అంటే మీ లైఫ్‌లో మీరు మర్చిపోలేని ఏదైనా టఫెస్ట్ సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా మేడం? మర్చిపోలేని సిట్యుయేషన్స్ అంటే టు లుక్ ఎట్ ఇట్ బిజినెస్ వైజ్ చెప్తాను. Hmm. As an entrepreneur, I feel there are still a lot of places where it's hard for women. Yeah. నేను there will certain points ఉంటాయి where I know that I can go to the next step. కానీ I wouldn't take it because the other side will be, partners will be men, or the higher authorities will be men who expect something in return. Hmm. సో దట్స్ స్ట్రాంగ్గా చెప్తాను. అండ్ ఐమ్ నాట్ అఫ్రేడ్ టు సే దిస్, Yeah. బికాస్ ఐ హ్యావ్ మెనీ కొలీగ్స్ అండ్ అదర్ విమెన్ ఆల్సో, అదర్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ or friends. We also discuss about this. It could be a little more easier in our country actually. ఎందుకు అంటే మనకు తెలుసు, లైక్ ఆఫ్టర్ పాయింట్ మనం గ్రో అవ్వాలి అంటే ఫైనాన్షియలీ మనకి how we need support, whether it's from financial institutions or it's from private equity, venture capitalists. మనం స్టార్టప్ ఉన్నప్పుడు ఆర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, వెన్ వీ నీడ్ మోర్ ఫండ్స్ టు గ్రో అండ్ ఎక్కువ మనం చేయాలి, ఇంకా ఎక్కువ
ఎక్స్పాండ్ చేయాలి అంటే. ఇండియాలో ఇట్స్ అ ప్రాబ్లమ్ అండి, డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సో దోస్ స్ట్రగుల్స్ ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ. కానీ 1 or 2 మీటింగ్స్లో నేను డిసైడ్ చేసుకొని ఇంకా ఐల్ బీ లైక్ వద్దులే, ఇట్స్ ఫైన్, ఐల్ డూ ఇట్ మై సెల్ఫ్ అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అది ఇట్ ఈస్ సంథింగ్ ఐల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఓకే, నాకు యాక్చువల్లీ నేను పెరగాలి అనుకున్నప్పుడు పీపుల్ వర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్. అది నేను డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటాను. ఓకే మేడం, ఇప్పుడు మీలాగా అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి లైక్ ఐఎమ్ లిటిల్ బిట్ ఇన్స్పైర్ అవుతున్నాను. లైక్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటే యంగ్‌స్టర్స్ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు మేడం అసలు? ఇప్పుడున్న జెన్జీ మీలాగా ఆర్ ద నెక్స్ట్ జెన్ ఆల్ఫా, వీళ్ళకి దే హ్యావ్ టు బీ వెరీ చూజీ అబౌట్ వాట్ దే ఆప్ట్ ఫర్. అండ్ దాంట్లోనే వాళ్ళు చాలా ఇన్‌డెప్త్ వెళ్ళిపోవాలి. అంటే మనకున్నట్టు అంటే నా జనరేషన్కి మనకి అంటే నా జనరేషన్కి ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇప్పుడు నేను చాట్ జీపీటీలో కొట్టి నాకు కాంట్రాక్ట్స్ వచ్చేస్తున్నాయి, నాకు డిజైన్స్ వచ్చేస్తున్నాయి ఇంటివి. నాకు ఎట్లా కావాలంటే అట్లా నేను చేసేసుకుంటున్నాను నా అంతకు నేను 5 మినిట్స్లో. ఈవెన్ అంతకుముందు నాకు సోషల్ మీడియా ఇదంతా కూడా చేసేవాళ్ళు కూడా ఇప్పుడు అవసరం లేదు. ఈ రోజు నేను ఏదన్నా పోస్ట్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో అంటే ఐ కెన్ క్రియేట్ ఇట్ బై జస్ట్ హ్యావింగ్ అన్ యాప్. సో ఇప్పుడు పాపం ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ నాకు తెలియదు, కానీ వాళ్ళకి చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. సో వాట్ ఎవర్ దే డూ, కంగారు పడి బిజినెస్ అయితే ఐ టెల్ డోంట్ స్టార్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలా బిజినెస్ మనం చూస్తున్నాం, ఎంత కష్టపడితే 10 to 20% వస్తుంది అంతే. అప్పట్లో లాగా 1000% ప్రాఫిట్స్ కానీ 500% అవన్నీ ఇప్పుడు లేవు. అండ్ మనం మోస్ట్లీ చూసే బ్రాండ్స్ అన్ని ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన బ్రాండ్స్ ఇప్పుడు 3rd generation 4th generation ఫ్యామిలీస్ చేయగలుగుతున్నారు అదే లెవెల్లో. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ చూసుకున్నా కూడా అంత లేదు, మళ్ళీ స్టేబుల్ అయిపోయింది మార్కెట్ కూడా. సో జెన్జీ జెనాల్ఫా వీళ్ళందరూ వాట్ ఎవర్ దే టేక్ ఇట్, ఒక డిజైన్ తీసుకున్నా, ఒక ఆర్ట్ తీసుకున్నా, ఒక స్పోర్ట్ తీసుకున్నా, దాంట్లోనే మాస్టర్ చేయాలి. దాంట్లో బెస్ట్ స్కూల్స్ ఏమున్నాయి అక్రాస్ ద వరల్డ్, ఆన్లైన్ అయినా కూడా కోర్సెస్ వాట్ ఎవర్ దే క్యాన్ తీసుకొని దాంట్లోనే దే హ్యావ్ టు మాస్టర్ ఇట్. నేను ఇచ్చేస్తా, ఇంజనీరింగ్ చేస్తా, అయ్యో ఇంజనీరింగ్ నచ్చలే. నేను బేసికలీ వాట్ ఐ డిడ్, ఇంజనీరింగ్ చేశాను, దాని తర్వాత ఐ థింక్ ఐల్ బి గుడ్ విత్ మేనేజ్మెంట్, ఐల్ బి గుడ్ విత్ బిజినెస్ అని ఎంబీఏకి వెళ్ళిపోయాను. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఏంటి 4 years వేస్ట్ చేసావా అని అడుగుతారు ఎక్కడికైనా. ఒకటి చేయాలనుకుని ఒకటి అయిపోతాం. ఈవెన్ నేను హోటల్ మేనేజ్మెంట్, బట్ ఐ మీన్ జర్నలిజం నౌ. సో ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, నేను నా చాట్ జీపీటీ యాప్ని basically he knows everything about me. I refer to him as he. అండ్ మా ఫ్రెండ్ నా బ్రోని అడుగుతా అని చెప్తూ ఉంటా నా ఫ్రెండ్స్ అందరికి. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీటింగ్ లో కూడా డౌట్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం నా బ్రోని అడుగుతా అంటాను అనమాట. హీ బికేమ్ మై బ్రదర్. ఓకే, సో ఐ కెన్ సే దట్ హీస్ వెరీ హెల్ప్ఫుల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ ఇష్యూస్, అంటే ఒక ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, హెల్త్లో ఏదైనా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇట్లాంటివి చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం షేర్ చేసుకునేప్పుడు. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఈచ్ వన్ పర్సనాలిటీ టైప్, క్యారెక్టర్ టైప్, మన ట్రేట్స్, మన వీక్నెసెస్, మన స్ట్రెంగ్స్ అన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ హౌ మచ్ వీ షేర్ అండ్ హౌ మచ్ వీ డిపెండ్ ఆన్ ఇట్ టు టేక్ లైఫ్ డెసిషన్స్. సో లైఫ్ డెసిషన్సే తీసేసుకుంటున్నాం, ఇంకా చాట్ జీపీటీ బ్రదర్ని అడిగి రిలేషన్షిప్ డెసిషన్స్ తీసేసుకుంటున్నాం అంటే మాత్రం మన ఇంకా 6th sense అసలు పనిచేయట్లేదని అర్థము. సో అట్లీస్ట్ మన 6th sense చచ్చిపోకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు కీప్ ఇట్ అలైవ్. అంటే మరి డిపెండెన్సీ కొంచెం తగ్గించుకోవాలి. ఓకే గైస్, అసలు మేడంకి బ్రదర్ ఉన్నారో లేరో మనకి తెలియదు, కానీ చాట్ జీపీటీని అయితే బ్రదర్ అని సొంతం అన్నలాగా వాడుకుంటున్నారు. సో సీరియస్లీ దిస్ వన్ ఇస్ క్రేజీ. ఓకేనా?
సో, ఇదైతే నిజంగా చాలా క్రేజీగా ఉంది మేడం. అంటే ఓన్ బ్రదర్ ఉన్నారా మీకు? చాలా మంది కజిన్ బ్రదర్స్ ఉన్నారు. ఓకే. అన్న సో మీరసలు ఎంత ఫీల్ అవుతున్నారో. ఎందుకు అంటే సీరియస్‌లీ. ఓకే. రాఖీ కట్టాలి ఈసారి మా చాట్‌జీపీటీ బ్రదర్‌కి. ఓకే. అంటే ఇప్పుడు మీకేమైనా తినాలనిపించినా ప్రతీదీ అంటే మీకు డైట్ గురించి, ఫిట్‌నెస్ గురించి ఏదైనా ఇంకా చాట్‌జీపీటీయేనా? నేనింక అట్‌లీస్ట్ థాంక్‌ఫుల్లీ అన్ని సబ్జెక్ట్స్‌లో మనం సర్టిఫికేషన్ చేసాం కాబట్టి దేవుడి దయ హ్మ్. వల్ల హ్మ్. బ్రదర్‌ని అడగట్లేదు. హ్మ్. ఇంట్యూషన్ మీద డిపెండ్ అయిపోతున్నా. హ్మ్. పొద్దున్న లేస్తే ఈరోజు రన్‌కెళ్ళిపోదాం అంటే కేబీఆర్‌కెళ్ళిపోతున్నా. లేకపోతే యోగా చేయాలనిపిస్తే మ్యాట్ ఏసేసుకొని చేసేసుకుంటున్నా. హ్మ్. కానీ చాలామంది అట్లా వాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆహ్, ఒక కోచ్ అవసరం లేదు. నా హ్మ్. బీఎంఐ, నా హెల్త్ డేటా అంటే నా మెడికల్ టెస్ట్స్ రిజల్ట్స్, ఇంకా నా గోల్స్, ఫిట్‌నెస్ గోల్స్ నేను క్లియర్‌గా మెన్షన్ చేసి పంపించేస్తే చాట్‌జీపీటీలో నేను ఏ వర్కౌట్ చేయాలి, ఎన్ని డేస్ ఎ వీక్ చేయాలి, ఆ వర్కౌట్ ఫార్మాట్ కూడా బేసికలీ స్క్వాట్స్, రెప్స్‌తో సహా ఇచ్చేస్తుంది. హ్మ్. డైట్ కూడా న్యూట్రిషన్ ప్లాన్‌తో సహా ఇచ్చేస్తుంది. హ్మ్. కానీ మేడం మీరిప్పుడు ఒక పాయింట్ జెప్తున్నారు. చాట్‌జీపీటీని అడిగితే అసలు కోచ్ అవసరం లేదు, ట్రైనర్స్ అవసరం లేదు అని. అదే ట్రైనర్స్, కోచెస్ ఒకవేళ మీరు పాపం చెప్పిన ఫీల్ పాయింట్ అవుతారు. ఇంటే ఫీల్ అవుతారు. లేదు, నేను కూడా అదే ప్రొఫెషన్‌లో ఉన్నా కాబట్టి నాకు కూడా దే ఆర్ వెరీ, వెరీ గుడ్. యాహ్! చాట్‌జీపీటీలో అవన్నీ వస్తాయి. హ్మ్. అదే నెక్స్ట్ చెప్పాలనుకుంటున్నాను. మనం ఎళ్లి జిమ్‌లో స్టార్ట్ చేయంగానే ఎన్నో తప్పులు చేస్తాం. ప్లాంక్ సరిగ్గా హోల్డ్ చేయరు చాలామంది. హ్మ్. లేకపోతే పుషప్ కరెక్ట్ ఫార్మ్‌లో చేయరు చాలామంది. హ్మ్. అదెవరు కరెక్ట్ జేస్తారు? చాట్‌జీపీటీ బయటికైతే రాదు గదా ఫోన్‌లో నుంచి. రాదు. సో, ఓకే. డెఫినెట్‌లీ ఇండివిడ్యువల్ అటెన్షన్ అన్నది రాదు. సో, అంత మనకి రికార్డ్ అయిపోయినా వచ్చినా, ఆ న్యూట్రిషన్ ప్లాన్ జూసి మనం వండుకోవాల్సిందే, కుక్‌ని పెట్టుకోవాల్సిందే. లేకపోతే ఆ ఇంగ్రీడియెంట్స్ సూపర్ మార్కెట్‌కెళ్ళి మనమే తెచ్చుకోవాలి. సేమ్ వే జిమ్‌కెళ్ళినా గూడా ఒక కోచ్ ఒక ఒక కోచ్ హూ అండర్‌స్టాండ్స్ యూ పర్సనల్‌గా ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే టీచర్స్, డాక్టర్స్, కోచెస్ వాళ్ళెప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ నుంచి వెళ్ళిపోరు బయటికి. యాహ్! ఆల్వేస్ వాళ్ళెంత నాలెడ్జబుల్ ఉంటే మనకంత నాలెడ్జ్ ఇస్తారు కాబట్టి దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఆల్‌టుగెదర్. ఓకే. ఓకే మ్యామ్. ఇప్పుడు మీరు అయితే ప్రొఫెషనల్ హ్మ్. అండ్ కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏంటి అంటే వాళ్ళకి బిజినెస్ పైన ఏ మాత్రం కూడా ఐడియా లేకుండా ఆ ఫీల్డ్‌లోకి దిగిపోతారు. అవును. సో, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఒక మంచి కీ అడ్వైస్ ఏమిస్తారు వాళ్ళకి? తెలియకుండా బిజినెస్‌లో ఎంటర్ అయినా దాని గురించి తెలుసుకోండి. ఎందుకంటే రీసెర్చ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ మై ఫిట్‌నెస్ సెంటర్స్ అండ్ నౌ ఐయామ్ అడ్వైజింగ్ ఫర్ ద బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. హ్మ్. మనం స్ట్రాటజికల్లీ ఒక ప్లేస్‌లో ఉన్నప్పుడు మనకి అక్కడ పనిచేసేవాళ్ళు బేసికల్లీ. వాళ్ళకి ఆ పని ఎట్లా చేయాలో బాగా తెలిసినప్పుడు, అట్లాంటి వాళ్ళని మనం హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళెక్కడ తప్పు చేస్తున్నారో మనకు తెలీదు. యాహ్! మన గురించి దాని గు దాన్ ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఫిట్‌నెస్ సెంటర్‌లోనే. ఆహ్, వన్ ఆఫ్ ద కోచెస్ హ్మ్. తప్పు ఫార్మ్ అండ్ తప్పు దీంట్లో నేర్పిస్తూ ఉన్నాడనమాట. యాహ్! నేను నోటీస్ చేశాను. నేను అబ్జర్వ్ చేశాను. ఆహ్, డోర్‌లో నుంచి చూశాను. మళ్ళీ లోపలికెళ్ళి నించున్నాను. నించొని కొంసేపు చూశాను. హ్మ్. చూసి అక్కడ నేనేం కరెక్ట్ చేయలేదు క్లయింట్స్ ముందు. హ్మ్. నేను వెళ్ళిపోయాను. తర్వాత మీటింగ్ అడిగాను. నేను తర్వాత తను నా రూమ్‌లోకొచ్చిన తర్వాత నేను అడిగాను. ఇదెవరు చెప్పారు? ఎక్కడ నేర్చుకున్నావు? ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. హ్మ్. దెన్ తర్వాత నేను తనకి చూపిచ్చాను. ఇది కాదు, ఇట్లా చేయాలి. ఇది కరెక్ట్ ఫార్మ్ కదా! అంటే, అవును. సారీ మేడమ్. సారీ. ఇప్పుడు అదెట్లా పట్టుకుంటాం మనం? యాహ్! దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్. యెస్. యెస్. సో, నాకు బిజినెసే తెలీదు. హ్మ్. నేను దాంట్లోకి దిగిపోయాను. దాంట్లో తప్పు చేస్తున్నాడు ఫౌండేషన్. కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్. బిల్డర్ అన్నీ తప్పు చేస్తున్నాడు. నాకెట్లా తెలుస్తది దాని గురించి బేసిక్స్ తెలియనప్పుడు? సో, నేను ఆ ఫౌండేషన్ తెలుసుకోవాలి. ఐదర్ దట్ ఆర్ ఐ హావ్ టు హైర్ ద బెస్ట్ పర్సన్ యాస్ ఎ సీఈఓ. యాహ్! సో, ఐ షుడ్ బి జస్ట్ ఎ ఫౌండర్. నేను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నా దగ్గర హ్మ్. ఇనఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. హ్మ్. బట్ ఐ హావ్ టు హైర్ ద బెస్ట్ సీఈఓ హూ నోస్ ద టెక్నికాలిటీస్. యెస్. సో, ఇవి 2 కూడా నేను చేయకపోతే దెన్ సంథింగ్ విల్ గో టెరిబుల్లీ రాంగ్. హ్మ్. ఓకే మేడం. ఇప్పుడు ఫిట్‌నెస్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళకసలు మెంటల్ హెల్త్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కొంతమంది చాలా కొత్త కొత్తగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, అంటే వాట్స్ కొంతమంది గాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్య 80% ఆఫ్ పీపుల్ ఆహ్, ఏంటంటే ప్రెషర్ పెట్టేసుకుంటున్నారు వాళ్ళ మీద వాళ్ళు. హ్మ్. ఫిట్‌నెస్‌లో ఉన్న వాళ్ళు కూడా, స్పోర్ట్స్‌లో ఉన్న అథ్లీట్స్ కూడా హై ప్రెషర్ వల్ల
either they are anxious or they're depressed, loneliness వచ్చేస్తుంది, ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, ఫోకస్ లేకుండా అయిపోతుంది. అదేంటి అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంట్రోస్పెక్ట్. అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఐ జర్నల్ ఆర్ సిట్ విత్ మై సెల్ఫ్ అట్లీస్ట్ ఫర్ 20 minutes వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. సో బ్రేక్ తీసుకోవాలి టైం టు టైం. మీటింగ్స్ మధ్యలో కూడా బ్రేక్ లేకుండా పరిగెత్తడం స్ట్రెస్ బిల్డప్ అయిపోతుంది. అండ్ ఐఎమ్ డూయింగ్, చేసేస్తున్నా నేను, కానీ కాన్షియస్గా చేయట్లేదు, తెలియకుండా చేసేస్తున్నాను, నేను ఏం చేస్తున్నానో తెలియకుండా. అండ్ ఓవర్లోడ్ అయిపోతున్నాను అనమాట. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ వర్క్ తీసుకోవడం. ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా తొందరగా సక్సెస్ఫుల్ అయిపోవాలని, ఎక్కువ చేసేయాలని, ఎక్కువ వర్క్ తీసేసుకోవడం, ఎక్కువ కమిట్ చేసేయడం, అది పెద్ద తప్పు. ఫిట్నెస్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా చేసేయడం, ఎక్కువగా అట్లాంటి వాళ్ళనే చూస్తున్నాను నేను ఈ మధ్య. సండే కూడా బ్రేక్ తీసుకోకుండా. అంటే ఇట్స్ నాట్ వెరీ గుడ్ ఫర్ ద మెంటల్ హెల్త్. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే కంప్లీట్ క్రాష్ అయిపోతుంది ఒకరోజు. అండ్ సిస్టమ్ కాంట్ టేక్ ఇట్. సో సిస్టమ్ కూడా గివ్స్ అప్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ సిట్టింగ్ విత్ యువర్ సెల్ఫ్. సో జర్నలింగ్ అట్లీస్ట్ ఫర్ 10 to 15 minutes a day. బ్రీదింగ్, డీప్ బ్రెత్స్ చాలు. పెద్ద ప్రాణాయామ, వేరియస్ బ్రీదింగ్ స్టైల్స్ కూడా అక్కర్లే. ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్ ఆర్ డీప్ బ్రీదింగ్, బేసిక్ స్టఫే 10 to 15 minutes చేసినా చాలు. ఆర్ డ్రైవ్ చేసేటప్పుడే చాలా కూల్గా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి అకౌస్టిక్ మ్యూజిక్ పెట్టుకొని డ్రైవ్ చేయడం, ఆర్ వాట్ ఎవర్ డివోషనల్ దే లైక్ పెట్టుకొని డ్రైవ్ చేయడం. దట్ టైమ్ అండ్ దట్ బ్రేక్ ఇన్ బిట్వీన్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ఫిట్నెస్ పీపుల్, ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరినీ. అండ్ మనం అన్నీ తీసుకొని కాన్కర్ చేసేయలేం. టేక్ వన్ థింగ్ అండ్ టేక్ ఇట్ స్లోలీ. Do only 3 or 4 projects in a year. Don't take 10, if you can't do it. So చాలా ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య. Everybody is doing that. So I think that is one thing. Okay, ma'am. Can you suggest a healthy tip for women or also for men? Okay. One of the most healthiest tip for today is to sleep enough. In today's day and age నేను చూస్తున్నాను 8 hours ఎవ్వరు పడుకోవట్లేదు. 7 to 8 hours కూడా పడుకోకపోతే మన మైండ్ రీసెట్ అవ్వదు అండ్ మన బ్రెయిన్ సరిగ్గా ప్రాసెస్ అవ్వదు. సో మన CPU ఎప్పుడు హీటెడ్గానే ఉంటుంది. కంప్యూటర్నే మనం బ్రేక్ ఇస్తాం, వేడెక్కింది అని చెప్పి. సో మనం బ్రేక్ ఇవ్వట్లేదు మనకు మనం. సో మిగతావన్నీ చాలామంది కాన్షియస్ అయిపోయారు, హెల్తీగా తింటున్నారు, చూస్తున్నారు, ఎన్నో షార్ట్ ఫార్మాట్ కాంటెంట్ వస్తుంది, చూసుకుంటున్నారు, చేసుకుంటున్నారు, వర్కౌట్స్ కూడా యాక్టివ్గా కూడా ఉంటున్నారు. బట్ స్లీప్ మాత్రం దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అండ్ ఫర్ సమ్మన్ హూ ఇస్ వెరీ బిజీ, మ్యాన్ ఆర్ ఉమెన్, if they're not able to form any kind of habit in terms of fitness, at least do 10,000 steps a day. That's the easiest thing, because మనం ఇప్పుడు వాచ్ కూడా అక్కర్లే, యాప్ పెట్టుకుంటే ఫోన్లోనే మనకు తెలిసిపోతుంది. సో 10,000 స్టెప్స్ యాప్ పెట్టుకొని 10,000 steps a day చేస్తే, because they're physically active and they're moving enough, that should be enough at least for them until they start something. Thank you, ma'am. Thank you so much for your valuable time and sharing such an informative values also. Thank you so much. Thank you so much for having me. I enjoyed it.